మనం స్కూల్లో ఈ స్టోరీ వినే ఉంటాం. ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి భూమికి తగిలినప్పుడు, అంటే భూమి క్రాష్ అయినప్పుడు భూమి మీద ఉన్న టోటల్ డైనోసార్స్ ఎండ్ అయిపోయిండ్లు. బట్ మీకు ఎప్పుడైనా ఇది ఆలోచించిందా, ఒక ఆస్ట్రాయిడ్ భూమికి తగిలినప్పుడు అసలు ఎంత సౌండ్ ప్రొడ్యూస్ అయింది? ఎందుకంటే ఒక సౌండ్ కూడా వస్తాయిగా. సో టోటల్ ఎంత సౌండ్ ప్రొడ్యూస్ అయింది? సో ఈ వీడియోలో ఇలాంటి మీరు కొత్త కొత్త ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నారు. కాబట్టి ముందే లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది. సో లెట్స్ గో ఆన్ ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీ ఇంట్లో కనుక ఏదన్నా స్మాల్ బేబీ బార్న్ అయినప్పుడు, చిన్న పిల్లలు పుట్టినప్పుడు లేకన్నా వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం అమ్మ, నాన్న, అక్క, చెల్లె ఇలాంటి మాటలు నేర్పిస్తుంటాం. గనక మనం ఏదైనా చిన్న పిల్లలకు పుట్టినప్పటి నుంచి అయితే 5 ఇయర్స్ దాకా, పుట్టినప్పటి నుంచి 5 ఇయర్స్ దాకా ఒక మూలకు పెట్టి వాళ్ళకి ఏం మాటలు నేర్పేయకుండా, వాడు ఏడిచినప్పుడు ఓన్లీ తిండి పెట్టుడు తప్ప వానికి ఎలాంటి మాటలు నేర్పేయకుండా, వానికి ఎలాంటి యాక్టివిటీ చేయకుండా మనం అలాగే పెట్టినాం అనుకోండి, ఏం జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ గనక 5 ఇయర్ ఏదన్నా పిల్లడు అదే విధంగా ఉన్నాడు అనుకోండి, వానికి ఎలాంటి మాటలు రావు, వానికి అసలు నడవరాదు, వానికి అసలు ఏమీ అర్థం కాదు. మనం ఏమన్నా మాట్లాడాలనుకుని వాని ముంగట వానికి ఎట్లా అనిపిస్తుంది అంటే ఎవరో ఏం ఊరుతున్నాడు అంటే మీ ముంగట గనక మీ ముంగట ఎవరు నచ్చి చైనీస్లో మాట్లాడితే మీకు ఎట్లా అనిపిస్తాయి? మీకేం అర్థం కాదుగా. సో వానికి కూడా అదే విధంగా అనిపిస్తాయి. వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం మాట్లాడుతున్నానికి వీనికి అట్లా అనిపిస్తాయి. ఎందుకంటే మనం వానికి ఏం నేర్పేయలే, అసలు వానికి సౌండ్ కూడా కరెక్ట్గా అర్థం కాదు. వానికి ఏం తెలుస్తుంది? ఎందుకంటే మనం ఏడిస్తే మనకు తిండి పెడతా, అది తప్ప వానికి ఏమీ తెలియదు. కాబట్టి చిన్నప్పుడు పిల్లల్ని నేర్పించుడు చాలా అవసరం. ఇంకా ఇప్పటి టైంలో ఏం జరుగుతున్నది, చాలామంది లేడీస్ లేకన్నా 8 months నుంచి అయితే 1 year లోపల ఉన్న పిల్లలు కూడా మొబైల్ ఫోన్ ఇస్తున్నారు. నార్మల్ మొబైల్ ఫోన్ ఇట్లా స్క్రోల్ చేస్తున్నారు. సో గనక చెప్తున్నా, ఇది జరగదు. బట్ గనక ఎవరైనా పిల్లలు గనక 5-6 hours కొరకు డైలీ ఓన్లీ మొబైల్ ఫోన్ యూజ్ చేసి వారు గనక ఏదైనా హారర్ మూవీస్ ఉంటే చూసుకోవచ్చు, హారర్ మూవీస్, హారర్ స్టోరీస్ గనక చూసిండు అనుకోండి, వాడు దగ్గర 5-6 years వచ్చిన తర్వాత ఈ రియల్ వర్డ్ని వాళ్ళు రియల్ అనుకోకుండా ఆ వీడియో లోపల ఉన్న సింపుల్ ఆ ఫోన్ లోపల ఉన్న హారర్ స్టోరీస్ని, ఆ ఫిక్షన్ స్టోరీస్ని వారు రియల్ అనుకోని ఈ టోటల్ వర్డ్ని ఫేక్ అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మొబైల్ ఫోన్ నుంచి దూరం ఉంచుండి, ఇంకా చిన్న పిల్లలకు నేర్పిస్తుండండి, లేకపోతే వాళ్ళకి ఏం అర్థం కాదు, పిసలు తీరే ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు సూపర్ మూన్ ఈ వర్డ్ అయితే వినే ఉంటారు. న్యూస్లలో సూపర్ మూన్ వస్తుంటుంది. నేనైతే ముందు పౌర్ణిమ రోజు సూపర్ మూన్ అనుకుంటుండే, మీరు కూడా ఇదే విధంగా అనుకుంటుండేమోగా. ఎందుకంటే పౌర్ణిమ రోజు మొత్తం రౌండ్ కనబడతారుగా చంద్రుడు, కాబట్టి మనం అదే రోజు సూపర్ మూన్ అనుకుంటుండే. నేను కూడా అదే విధంగా అనుకుంటుండే. బట్ అది కాదు. మనందరూ గుర్తే భూమి లేకన్నా సూర్యుని చుట్టూ తిరుగుతుంది, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. చంద్రుడు లేకన్నా భూమి చుట్టూ తిరుగుతాడు చంద్రుడు లేకన్నా ఎలిప్టికల్ వేస్లో తిరుగుతాడు. ఎలిప్టికల్ వేస్ అంటే అట్లా కరెక్ట్గా రౌండ్గా కాకుండా కొన్నిసార్లు లేకన్నా చంద్రుడు భూమికి దగ్గరకు వచ్చేస్తాడు, కొన్నిసార్లు లేకన్నా చంద్రుడు భూమికి దూరంగా వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు దగ్గరకు వస్తాడు, కొన్నిసార్లు దూరంగా వెళ్ళిపోతాడు. సో ఎలిప్టికల్ వేస్ తిరుగుతాడు. సో అప్పుడప్పుడు ఏమైతే చెప్పన్నా గనక పౌర్ణమి, అమావాస్య గీదైతే మన అందరికి గుర్తే, నెలకు ఒక 2 సార్లు వస్తాయిగా. సో గనక ఎలిప్టికల్ వేలు తిరుగుతున్నాడు. ఇంకా చంద్రుడు గనక భూమికి దగ్గరకు వచ్చి అదే రోజు గనక పౌర్ణిమ గనక ఉన్నదనుకుని, పౌర్ణిమ గనక ఉంటే ఆ రోజు సింపుల్ సూపర్ మూన్ ఉంటాడు. సూపర్ మూన్ అప్పుడు మీరు నోటీస్ చేస్తే నార్మలీ కనబడే చంద్రుడు కంటే దగ్గర 14x పెద్దగా కనిపిస్తాడు. ఇంకా నార్మలీ వచ్చే చంద్రుని కిరణాలు ఉంటాయి చూసుకోవచ్చు, దానికంటే ఆల్మోస్ట్ 3x నుంచి 4x లేకన్నా మనకు బ్రైట్నెస్ కనిపిస్తాయి. సో దాన్ని సూపర్ మూన్ అంటారు. ఇది అప్పుడప్పుడే కనిపిస్తుంది, నార్మలీ కనిపించేది కాదు, ఇది ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం ఈ స్కూళ్ళలో ఇంకా మీకు చాలా మంది స్టోరీ చెప్పే ఉంటారు. ఒక ఆస్ట్రాయిడ్ భూమికి వచ్చి తగిలింది, అంటే భూమికి వచ్చి క్రాష్ అయింది. క్రాష్ అవడం వల్ల ఒక బ్లాస్ట్ అయిపోయింది, అంటే ఒక న్యూక్లియర్ ఒక బ్లాస్ట్ అయిపోయింది. అప్పుడు భూమి మీద ఉన్న మొత్తం డైనోసార్స్ ఎండ్ అయిపోయింది, అంటే అప్పటి నుంచి అందరూ డిస్ట్రాయ్ అయిపోయింది. ఈ వర్డ్ అయితే మీరు వినే ఉంటారు ఈ స్టోరీ. బట్ ఇప్పుడు ఆలోచించిల్లా, లేకన్నా ఆస్ట్రాయిడ్ భూమికి టచ్ అయినప్పుడు, భూమికి క్రాష్ అయినప్పుడు ఒక సౌండ్ ప్రొడ్యూస్ అయితేగా. ఎందుకంటే 2 బండలు కూడా మనం 2 చేతులు ఇట్లా తగిలిన అనుకుని ఒక సౌండ్ వస్తుంది. సో అసలు ఆస్ట్రాయిడ్ భూమికి టచ్ అయినప్పుడు, భూమికి క్రాష్ అయినప్పుడు అసలు ఎంత సౌండ్ ప్రొడ్యూస్ అయింది? ఆన్సర్ ఈజ్ 320 decibel సౌండ్ ప్రొడ్యూస్ అయింది. 320 decibel మనం ఎట్లా చెప్పాలంటే, నార్మలీ మన ముంగట గనక 130 decibel కంటే ఎక్కువ సౌండ్ గనక మన ముంగట ప్రొడ్యూస్ అయింది అనుకోండి, మన చెవులు అక్కడనే బ్లాస్ట్ అయిపోతాయి, అంటే అక్కడే మనం చెవిటి వాళ్ళం అయిపోతాం. సో 130కే మన చెవులు బ్లాస్ట్ అయిపోతాయి. ఇంకా మన అందరికంటే స్ట్రాంగ్ చెవులు మనే ఉంటాయి కాబట్టి మన చెవులు అక్కడ బ్లాస్ట్ అయిపోతాయి. సో ఆలోచించుండి 320 decibelది లేకన్నా సౌండ్ అక్కడ ప్రొడ్యూస్ అయింది. దానివల్ల చాలా లేకన్నా డైనోసార్స్ అండ్ చాలా జంతువులు, పక్షులు లేకన్నా ఓన్లీ ఆ సౌండ్ తోటి చనిపోయిండు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనందరు గుర్తే భూమి లోపల లేకన్నా బంగారం ఇంకా ఆయిల్ దాగి ఉన్నది. చాలా మంది దాన్ని లెంకుతాడు. బట్ ఎప్పుడన్నా ఆలోచించిలా, ఇదే ప్లేస్లో బంగారం ఇంకా ఆయిల్ లేకపోతే ఏమన్నా వెండి కానీ ఇదే ప్లేస్లో
ఉన్నది, దీని కిందే ఉన్నది, ఇది మనకు ఎగ్జాక్ట్ ఎట్లా తెలుస్తుంది? వీటిని ఫైండ్ చేయడానికి క్యాలిబోర్నియం సింపుల్ దీన్ని యూజ్ చేస్తారు. సో క్యాలిబోర్నియం అంటే దీన్ని వాల్యూ ఎట్లా చెప్పేస్తాను మీకు. స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూసుకోండి. ఇమేజ్ గింతే, అది కూడా ఇప్పుడు చెప్తున్నాయి వాళ్ళు, గింతే క్యాలిబోర్నియం ఉన్నది, గింత క్యాలిబోర్నియంది లేకన్నా ప్రైస్ వచ్చేసి దగ్గర 218 కోట్ల రూపాయలు. దాంతోపాటు ఒక కంపెనీ దీన్ని తయారు చేస్తేగా ఈ కంపెనీ 1 ఇయర్ మొత్తం కష్టపడి 24/7 కష్టపడి దగ్గర 0.25 గ్రాముల మాత్రం క్యాలిబోరియం లేకన్నా బయటకు తీయచ్చు. సో అంత రేర్గా ఉన్నది. ఇంకేది ఓలా దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఉండదు, ఓన్లీ మల్టీనేషనల్ కంపెనీస్ బిలియనియర్స్ ఉంటారుగా వాళ్ళ దగ్గర మాత్రం ఉంటాయి. కాబట్టి లేకన్నా బిలియనియర్స్కి లేకన్నా ఎక్కువ శాతం బంగారం ఇంకా వెండి దొరుకుతాయి, ఇంకా వాళ్ళకి ఎక్కువ ఆయిల్ దొరుకుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీరు కనుక సిటీలో కింద ఉంటే ఇప్పుడు అందరు చూసే ఉంటారు, మా ఊర్లో కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్ట్రికల్ ట్రైన్స్ వచ్చి స్టార్ట్ అయిపోయినాయి. అంటే మీరు రైల్వే ట్రాక్స్ మీద చూసుకుని కొన్ని వైర్స్ పెట్టి ఉంటాయి, దాని నుంచి లేకన్నా ఎలక్ట్రిసిటీ తీసుకుంటుంది. బట్ మీరు ఎప్పుడైనా ఆలోచించినా ఒక ట్రైన్ 24 అవర్స్ జర్నీలో టోటల్ ఎంత ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తుంది? ఎగ్జాంపుల్ కనుక మనం చూద్దాం, ఢిల్లీ నుంచి ముంబై చూద్దాం, ఎందుకంటే అది చాలా పెద్ద డిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఢిల్లీ నుంచి ముంబై చూద్దాం. ఢిల్లీ నుంచి ముంబై డిస్టెన్స్ వచ్చేసి దగ్గర 1400 కిలోమీటర్లు. ఓకే, అండ్ ఒక ట్రైన్ నార్మల్లీ 90 km/h స్పీడ్ తోటి 90 km/h స్పీడ్ తోటి కనుక ట్రైన్ రన్ అయింది అనుకోండి, స్పీడ్గా ఎక్కడ స్టాప్ ఆగకుండా అదే స్పీడ్ తోటి జర్నీ చేస్తే దగ్గర 15 నుంచి 16 అవర్ల టైం పడుతుంది ముంబై నుంచి ఢిల్లీ చేర్చుకోవాలంటే. ఓకే, గనక ట్రైన్ 1 కిలోమీటర్ జర్నీలో కూడా గనక 1 అవర్ తీసుకున్నది అనుకోండి, 1 అవర్. సో 1 అవర్లో ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ దగ్గర 5500 kWh లేకన్నా సింపుల్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం కనుక 16,000 మనం చూసినాం అనుకోండి, 16 గంటలు ఇంటూ 5,500 కనుక ఇంటూ చేసినాం అనుకోండి, దగ్గర 88,000 kWh కరెంటు లేకన్నా కన్జ్యూమ్ చేస్తుంది ఓన్లీ 16 అవర్ల జర్నీలో ఒక ట్రైన్. ఇంకా దీన్ని కొంచెం ఇంకా సింప్లిఫై చేస్తే ఒక నార్మల్ ఇంట్లో ఒక మిడిల్ క్లాస్ ఇల్లు ఉంది అనుకోండి, అంటే ఏసీబీసీ లేకుండా ఒక కూలర్ పెట్టుకుని ఒక ఫ్యాన్ ఒక ఫ్రిడ్జ్ ఉంటే ఒక ఇంట్లో మినిమం లేకన్నా డైలీ మనం 5 నుంచి 6 వాట్ది లేకన్నా 5 నుంచి 6 kWh లేకన్నా మనం కరెంట్ యూజ్ చేస్తాం. సో దీన్ని కనుక మనం ఇంటూ చేసినాం అనుకోండి, దగ్గర 14,000 రోజులు మనం యూజ్ చేసిన కరెంట్ లేకన్నా ట్రైన్ 1 డే జర్నీలో ఢిల్లీ నుంచి ముంబైలో లేకన్నా 1 వే జర్నీలో అంతా యూజ్ అవుతుంది. దీన్ని కనుక మనం సంవత్సరాలు కనుక చూసినాం అనుకోండి, దగ్గర 42 ఇయర్స్ మనం యూజ్ చేసే కరెంట్ లేకన్నా ఒక్క ట్రైన్ అంత జర్నీలోనే కవర్ అప్ చేస్తుంది. సో గింతగానం ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అవుతున్నది ఓన్లీ ట్రైన్ జర్నీలో. ఐ థింక్ మీకు ఫ్యాక్ట్స్ నచ్చినేమో. ఫ్యాక్ట్స్ కనుక మంచి అనిపిస్తే ఖచ్చితంగా లైక్ కొట్టండి, కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం కలుస్తా ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో. సో హ్యావ్ అ గుడ్ డే.